అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి లాస్ట్ మంత్ పెన్షన్ వెరిఫికేషన్ జరిగిన అందరివరకి కూడా నోటీసులైతే ఇవ్వడం జరిగింది కదండీ! ఎవరికైతే పెన్షన్ అనర్హులని చెప్పి నోటీస్ అయితే ఇచ్చారు. అందులో కొంతమందైతే మేము అర్హులము అని చెప్పేసి అర్జీ కూడా పెట్టుకున్నారండి. ఎంపీడీఓ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసుల్లో. అయితే వాళ్ళెవ్వరికీ కూడా ఇంకా ఎక్కడ అయితే రీఅసెస్‌మెంట్ అనేదైతే నోటీస్ అయితే రాలేదు. వాళ్ళందరూ కూడా అర్జీలైతే పెట్టుకున్నారు. లాస్ట్ మంత్ అయితే మనకి సెప్టెంబర్ 1 తారీఖున పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారండి. ఎందుకంటే నిజమైన అర్హులు ఎవరు నష్టపోకూడదు. అనర్హులు ఏరివేత సమయంలో అని చెప్పేసి అందరికి కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకి 1 మంత్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 2, 3 డేస్‌లో అయితే మనకి మళ్ళీ కొత్తగా పెన్షన్ వచ్చే మంత్ పెన్షన్ అనేది 1 తారీఖున ఇచ్చేస్తారు. సో, ఈ క్రమంలో అయితే మనకి చాలా మంది ఏంటంటే పెన్షన్‌దారులకు వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో మేము నిజమైన అర్హులము, మా పెన్షన్ తొలగించొద్దు లేదా మా పెన్షన్‌ని కుదించొద్దు అని చెప్పేసి వారందరికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి రీఅసెస్‌మెంట్ జరగలేదు. ఎటువంటి వెరిఫికేషను, రీవెరిఫికేషను అనేది అయితే చేయలేదు. అయితే ఈ మంత్ పెన్షన్ వస్తుందా లేదా అనే డౌట్‌లో అయితే చాలా మందున్నారండి. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక చిన్న కన్సెషన్ ఇవ్వడానికి చెప్పేసి ఒక చిన్న మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి. అదేంటంటే మనకి ఆహ్, చాలా మంది రీఅసెస్‌మెంట్‌కైతే అప్లై చేసుకున్న వారు కంగారు పడవద్దు అని చెప్పేసి ఇచ్చారు. అలాగే రీఅసెస్‌మెంట్‌కి ఇంకా మేము ఎటువంటి డేట్స్ ఫిక్స్ చేయలేదు. మీరు కంగారు పడవద్దు. మీ అందరికీ కూడా అక్టోబర్ 1 తారీఖున యథావిధిగా పెన్షన్ అనేది అందజేయబడుతుంది అని ఇక్కడ క్లియర్‌గా అయితే చెప్పారండి. సో, ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే వస్తుంది. రీఅసెస్‌మెంట్ అనేది గవర్నమెంట్ సచివాలయాల తరపున మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. అప్పటి వరకు కూడా మీరు ఇబ్బంది పడవద్దు. ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎటువంటి కంగారు పడవద్దు. అప్పటి వరకు ఎవరైతే అర్జీలైతే పెట్టుకున్నారో వారందరికీ కూడా పెన్షన్ అయితే తొలగించకుండా ఇస్తాము అనైతే చెప్పారు. సో, ఇదొక మంచి గుడ్ న్యూస్ అండి. అలాగే మనకి రీఅసెస్‌మెంట్ అనేది అక్టోబర్ నెలలో ఉండొచ్చని చెప్పేసి ఉన్నతాధికారుల నుంచి సమాచారం అండి. సో, ఈ సమాచారం అనేది మనకి గవర్నమెంట్ తరపునే వచ్చింది. సో, ఇబ్బందయితే లేదు. ప్రతి ఒక్కరికి కూడా అక్టోబర్ 1 తారీఖున పెన్షన్ అనేది అందుతుంది. అలాగే ఎవరైతే వితంతు పెన్షన్‌కి అప్లై చేసుకున్నారో వారికి కూడా పెన్షన్ అనేది వస్తుంది. ఎవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉన్నదల్లా కేవలం ఓన్లీ మనకి ఎవరైతే పెన్షన్‌దారులు పెన్షన్ అనేది అర్జీ పెట్టుకోలేదో 40% కన్నా తక్కువుందో వారికి అయితే కొంచెం ఇబ్బందయితే ఉందండి. మిగతా అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ అనేది అందజేస్తామని చెప్పారు. 40% కన్నా తక్కువుండి అర్జీ పెట్టుకున్న వారికి మాత్రం కొంచెం ఛాన్సెస్ తక్కువండి. సో, ప్రస్తుతానికైతే ఇప్పటి వరకైతే ఎవరికీ వెరిఫికేషన్ జరగలేదు. మాకు అవ్వలేదని ఎవరు కంగారు పడవద్దు. ఒక్కరికి కూడా వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయితే అవ్వలేదు. అందరికి ఒకసారే ఇస్తారు. ఎందుకంటే డాక్టర్స్ డేట్స్ కూడా తీసుకోవాలి కదండీ ఇందులో. అలాగే ఎవరైతే ఇంట్లోంచి బయటకు రాలేరో వాళ్ళకొక డేట్ ఫిక్స్ చేయాలి. ఎవరైతే ఆఫీసులకి వెళ్ళగలరో వాళ్ళకొక డేట్ అయితే ఫిక్స్ చేయాలి. సో, ఇటువంటి క్రమంలో గవర్నమెంటు ఎటువంటి ఆధారంగా చూసి ఇవ్వాలి అనేది కూడా గవర్నమెంట్ తీసుకుంటుందండి. మీకు టార్గెట్స్ కాదు. ఎవరైతే అర్హులో వాళ్ళకి నిజంగా ఉంచండి. ఎవరైతే అనర్హులో వాళ్ళకి ఎటువంటి నిర్దాక్షిణ్యం లేకుండా మీరు మీ సదరన్ సర్టిఫికేట్‌లో కరెక్ట్‌గా ఇవ్వచ్చు అనే సూచనలు కూడా డాక్టర్లకైతే చేస్తున్నట్లయితే చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో, చూసారు కదా! వీడియో ఇంతవరకు చూసారంటే మీ అందరికీ కూడా వీడియోస్ నచ్చుతున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.